దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 5:4. నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చూడండి, ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు మనం ఆనందించాలని ప్రభు మనకి సెలవిచ్చారు. అలాగే మనల్ని బట్టి కూడా దేవుడు సంతోషించాలి, ఆనందించాలి అంటే మనము కూడా ఈ లోకమందు మనుషులకి మేలుకరముగా, ప్రయోజనకరముగా, నెమ్మది కలుగున్నట్లుగా మనం బ్రతకాలి. తర్వాత మన దేవుని విషయంలో కూడా అటు రీతిగా దేవునికి మహిమకరంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని బట్టి తప్పకుండా సంతోషిస్తారు. మరి చెడు కార్యములు చేసి మరి లోకంలో ఎంతో వెర్రవీగుతూ జీవిస్తున్నటువంటి వారిని బట్టి మనుషులు ఎలా సంతోషించరో దేవుడు కూడా ఎంత మాత్రమో సంతోషించరు. చెడుతనములకి దేవుని దగ్గర చోటు లేదని ఆయనే సెలవిస్తూ ఉన్నారు. కనుక మరి ఆ చెడుతనమును నీ హృదయములో నుండి తొలగించుకొని నువ్వు దేవుని వైపు తిరిగి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మరి దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించి ఆయన మాటలను ఆలకించి నువ్వు జీవించినప్పుడు ఆయన యొక్క క్షేమము నది వలె నీకు వస్తుంది. ఆయన నీతి సముద్ర తరంగం వలె నీకు వస్తుంది. అంతేకాదు, ఎంతో శాంతి, సమాధానం, నెమ్మది కలిగి లోకంలో నీ జీవించగలుగుతావు. నీ ద్వారా దేవుని నామానికి ఎంతో మహిమ, అలాగే నీ ద్వారా నీకు, నీ ఇంటి వారికి, సమాజంలో ఎంతో సమాధానము కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని ప్రభా ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడిపించండి. అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి. అపవాది సాతాను దాడుల నుంచి తప్పించండి. పరిశుద్ధ పరలోక అభిషేకం వారి మీద, వారి కుటుంబాల మీద ఇప్పుడే దయచేయండి ప్రభా. నెమ్మది లేక, సమాధానం లేక, ఆరోగ్యం లేక ఎంతోనైనా వారు సాతాను చేత తరమబడుతూ ఉన్నారు. అయ్యా, మీరు విడిపించి రక్షించి వారికి మీరే సహాయం చేసి నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. చిన్నవారు మొదలు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి. కీడు శోధనాపల్లి తప్పించండి. పరిశుద్ధ ఆత్మని సన్నిధి నీ బిడ్డలకు మెండుగా తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.